హనుమత్ దీక్ష తీసుకున్న ప్రతి దీక్షా భక్తుడు తన స్వగ్రామమునందే కలశము పీఠము స్థాపించుకొని నిత్యం ధూపదీప నైవేద్యన ఆరాధన చేయాలి. దీక్ష విరమణకు ముందు రోజు కలశమును కదిలించి పీచుతో ఉన్న కొబ్బరికాయను సింధూరపు రంగు వస్త్రములో కట్టుకోవలను. పసుపు, కుంకుమ, సింధూరము, గంధము, అగరుబత్తి, కర్పూరము, పీచు లేని కొబ్బరికాయ ఒకటి, కలశము మీద ఉన్న పీచు కొబ్బరికాయ, 1/4 కిలో నెయ్యి, 100 గ్రాముల నవధాన్యములు, 100 గ్రాముల హోమ ద్రవ్యము పొడి, 2 వక్కలు, 2 ఖర్జూరపు కాయలు, 1 గంధపు చెక్క, 1/4 కిలో బియ్యం, 25 గ్రాముల తేనె, ముత్యము, పగడముతో ఇరుముడి తయారు చేసుకోవలను. గ్రామంలో సమీపంలోని హనుమాన్ దేవాలయంలో ఇరుముడిని శిరస్సుపై ధరించి దీక్షా భక్తులందరూ నగర సంకీర్తన చేసుకొని బయలుదేరి విజయవాడ హనుమత్ దీక్ష పీఠము గుర్తుస్థానమునకు చేరుకొని విశ్వరూప అభయ వీరాంజనేయ స్వామిని దర్శించుకోగలరు. ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణలో పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించి కృష్ణాజల తీర్థమును ఇంద్రకీలాద్రి పర్వత ప్రదక్షిణమాచరించి గురుస్థానము స్వీకరించి దీక్షాపీఠంలో అభయ వీరాంజనేయ స్వామికి ఇరుముడి సమర్పించి యజ్ఞం ఆచరించాలి. పీఠాధిపతులు హనుమత్ దీక్ష మాలాధారణ రూపకర్త శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ వారిచే విరమణ జరుగును. విరమణ చేసిన మాలను వెంట తీసుకెళ్లి ఇంట్లోని పూజ మందిరంలో భద్రపరుచుకోవాలి. ఇరుముడిలో పీచుతో ఉన్న కొబ్బరికాయను ఇంట్లో గాని వ్యాపార స్థలములో గాని ముఖద్వారముకు కట్టుకోవలను.